పాక్స్ న్యూస్ కర్ణాటక మంత్రి శివకుమార్ పై ఐటీ ఉచ్చు రోజు రోజుకి బిగుసుకుంటోంది. వరుసగా మూడో రోజు కూడా ఇంధన మంత్రి ఇళ్లు ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు జరిగాయి. 3 లాకర్లను తెరిచేందుకు శివకుమార్ ఒప్పుకోకపోవడంతో నిపుణుల సాయంతో తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక ఇంధన మంత్రి డీకే శివకుమార్ ఆస్తులు, వ్యాపార సంస్థలు, స్నేహితులు, బంధువుల ఇళ్లు, ఆఫీసులపై ఆదాయ పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. 2 రోజులుగా జరుగుతున్న తనిఖీలతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఇవాళ బెంగళూరు, ఢిల్లీలోని శివకుమార్ ఆస్తులను సీజ్ చేశారు అధికారులు. ఢిల్లీ సఫ్దర్గంజ్ ఏరియాలో మంత్రి నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. మొదటి రోజు ఢిల్లీ, బెంగళూరులో మొత్తం 39 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేసిన అధికారులు రెండో రోజు మరో 23 చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు 300 సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మంత్రి ఇంట్లో 5 లాకర్లను గుర్తించారు. వీటిలో 2 తెరిచారు. మిగిలిన లాకర్లను తెరిచేందుకు శివకుమార్ ఒప్పుకోకపోవడంతో నిపుణుల సాయంతో తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలి 2 రోజుల్లోనే 11,43,00,000 నగదును సీజ్ చేశారు. శివకుమార్ సన్నిహితుడు, విధాన పరిషత్ సభ్యుడు రవి ఇంట్లో ఏకంగా 22 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు గుర్తించారు. ఈ దాడులపై కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఈ నెల 8న గుజరాత్ నుంచి రాజ్యసభలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2 సీట్లలో అమిత్ షా, స్మృతి ఇరానీ నిలబడ్డారు. ఈ రెండింటినీ కైవసం చేసుకున్న బీజేపీ 3వ సీటుపై కన్నేసింది. ఇందులో భాగంగానే గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చింది, కాషాయ కండువాలు కప్పింది. తనకున్న సంఖ్యాబలంతో సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్. అహ్మద్ పటేల్ ను ఓడిస్తే సోనియాగాంధీని కోలుకోలేని విధంగా దెబ్బతీయవచ్చనేది బీజేపీ ప్లాన్. ఈ క్రమంలో మరింత మంది ఎమ్మెల్యేలు వలసపోకుండా 44 మందిని కర్ణాటకలోని రిసార్ట్ కు తరలించింది. ఈ రిసార్ట్ కర్ణాటక మంత్రి శివకుమార్ కు చెందినది కావడం, క్యాంపును ఆయనే పర్యవేక్షిస్తుండటంతో ఐటీ అధికారులు దాడులకు దిగారనే ఆరోపణలున్నాయి.